మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేను బాగా బరువు పెరిగిపోయాను, నేను బాగా బరువు తగ్గిపోవాలి, ఇప్పుడు వెంటనే తగ్గిపోవాలి అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు 2 టైప్స్ కూడా ఉంటూ ఉంటారు. సో నేను డే టైం బాగా తినేసి నైట్ టైం వరకు మంచిగా పడుకొని నేను తగ్గిపోవాలి వెయిట్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకరు నైట్ టైం కూడా నేను డైట్ చేస్తూ డే టైం కూడా కవర్ చేస్తూ నేను బరువు అనేది తగ్గిపోవాలి. ఓవరాల్గా ఏంటంటే నేనైతే బరువు తగ్గిపోవాలి అనే ఒక బరువు అనే కాన్సెప్ట్ పైన ఉండేవాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్య గారు. మేడంతో మాట్లాడేద్దాము. సో అసలు బరువు అనే టాపిక్ పైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒక తీరని సబ్జెక్ట్ అనే చెప్తాను ఎప్పుడు కూడా నేను. సార్ నమస్తే మేడం. నమస్తే సార్, నేను చెప్పినట్టు నిజమే కదా, ఈ కోణంలో ఆలోచిస్తారు, ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే క్లారిటీ ఉండదు. కరెక్ట్. దీన్ని అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి, వెయిట్ లాస్ని తీసుకోవాలి అంటే ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. సో అసలు దీంట్లో భాగంగా మాకు అసలు నైట్ టైం డైట్ అనేది ఉంటుందా? సో డైట్ చేస్తూ ఈ వెయిట్ తగ్గొచ్చు అంటారా? సో కరెక్టే అండి, బికాజ్ అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను బరువు తగ్గాలంటే పొద్దున ఏం తినాలి, బరువు తగ్గాలంటే మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి. సో ఇదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే డైట్ ఏ టైంలోనన్నా యూ షుడ్ బి అ వెరీ బ్యాలెన్స్డ్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. కాకపోతే నైట్ టైంలో మనం చూసుకున్నట్టు అయితే నైట్ టైం మనం ఏం చేస్తాం, తింటాం, పడుకుంటాం. అంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. జస్ట్ పడుకుంటాం కాబట్టి అంత ఎనర్జీ మనకు అవసరం లేదు. ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ అనేవి తగ్గించి యూస్ చేయాలి. సో స్పెషల్లీ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఉండదు. ప్రోటీన్ అనేది రాత్రి ఇచ్చినప్పుడు మన మజిల్ ఉంటుంది కదా, మజిల్ వేర్ అండ్ టియర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడే కానీ మీరు నైట్ టైం డిన్నర్ని ప్లాన్ చేసిన, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, బరువు నార్మల్గా మెయింటైన్ చేసుకునే అనే వాళ్ళు కూడా కంపల్సరీ మీ డైట్లో చూసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండాలి. లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డే టైం అంతా కార్బ్స్ తీసుకున్నాం కాబట్టి నైట్ టైంలో కార్బ్స్ తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రోటీన్ కంటెంట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా మార్నింగ్ తీసుకుంటే బెటర్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే వెజిటేబుల్స్, ప్రోటీన్. ఈ వెజిటేబుల్ ప్రోటీన్ కాంబినేషన్తో చాలామంది సాలెడ్స్ ప్రిపేర్ చేసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకున్నట్టు అయితే చికెన్ని జస్ట్ బాయిల్ చేసి అన్ని డిఫరెంట్ కైండ్స్, కుకుంబర్, క్యారెట్, బీన్స్ అన్నీ నీట్గా స్టిర్ ఫ్రై చేస్తారు. లేకపోతే అలాగే పచ్చి వేసుకొని కొంచెం పైన కొంచెం టాపింగ్స్, ఆరిగానో కానివ్వచ్చు, కొంచెం సాల్ట్, పెప్పర్ ఇలా వేసుకొని తీసుకున్నా కానీ కూడా ఇట్స్ వెరీ హెల్తీ. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, మీ బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ వచ్చేసి. రైస్ కూడా తిన్నారు మేడం, ఇవే తింటారు. ఇవే తీసుకుంటారు. సో డే టైంలో యూ కెన్ హ్యావ్, అంటే రైస్ టోటలీ మానేస్తానంటే వీ షుడ్ నాట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ వీఆర్ రైస్ ఈటర్స్, రైస్ లేకుండా మనం ఉండలేం. మన స్టమక్ కూడా ఫుల్ అయినట్టు ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో మేజర్లీ చాలా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డైట్ చేస్తారు, లేదు నాకు అసలు రైస్ ఇవ్వకండి, నేను ఓన్లీ ప్రోటీన్, ఫ్యాట్స్ దీంతోటే నేను బరువు తగ్గుతానని అంటారు. ఎన్ని రోజులు చేయగలుగుతారు? లైఫ్ టైం ఉండలేము. లైఫ్ టైం అయితే ఉండలేము మేడం. అయితే ఒక డౌట్, లైఫ్ టైం ఉండగలిగితేనే ఆ డైట్ అనేది మనం చేయాలి అంటారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాం? మీరు కీటో డైట్ ఇలాంటివి చేస్తారా? నో. మన మదర్ ఫాదర్ చేశారా? ఇప్పుడు మన ఇంకా యాన్సిస్టర్స్ చాలా, మన తాతలు ఇంకా వేరే వాళ్ళ తాతలు కనుక చూసుకున్నట్టు అయితే వాళ్ళ డైట్లో నార్మల్ డైటే ఉండేది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, జొన్న రొట్టెలు తినేవాళ్ళు, వాళ్ళు మిల్లెట్స్ తీసుకునేవాళ్ళు, జావ తీసుకునేవాళ్ళు. అండ్ తీసుకునేది 2 times తీసుకునేవాళ్ళు, పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. మిగతా టైంలో మనలాగా కూర్చొని మొబైల్ చూడడం కానీ అవి చేసేవాళ్ళు కాదు. కంపల్సరీ పొలం పనులకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉండేది. అంటే క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్ అంటాం మనం. ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లో క్యాలరీస్ వస్తాయి. సో అవుట్ అంటే యువర్ ఎక్సర్సైజింగ్ ఆర్ డూయింగ్ అదర్ యాక్టివిటీస్. సో ఇవన్నీ క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్ వాళ్ళకి అయిపోయింది, బ్యాలెన్స్ ఉంటారు. అండ్ వాళ్ళ మజిల్స్ చూడండి ఎంత బాగుంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటారు. స్టిల్ అప్పటి వాళ్ళు ఇప్పటి చూస్తే వాళ్ళ స్కిన్తో పోల్చుకుంటే మన స్కిన్ చాలా గలీజ్ అనిపిస్తూ ఉంటుంది. అవును, కరెక్ట్. సో బికాజ్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ బాగుంటుంది, ద ఎన్వైరన్మెంట్. అండ్ పాతకాలంలో మా గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ అరౌండ్ 95-96 years వరకు ఉన్నారు. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, డయాబెటీస్ అండ్ బీపీ, షుగర్ ఇలాంటివి ఏవీ లేవన్నమాట.
హీ వాజ్ వెరీ హెల్దీ. ఫుడ్ అలా మెయింటైన్ చేస్తాను. అండ్ ఊరికే మనలాగా బయట ఏమని తిన్నాం, హీ విల్ నెవర్ ఈట్, ఓన్లీ హెల్దీ ఫుడ్స్ తినేవాళ్ళు. సో అందుకే మనం తీసుకునే డైట్లో ఒక హెల్దీ ఫుడ్సే మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. స్పెషల్లీ మనం డిన్నర్ ఆప్షన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ మీరు నాన్ వెజ్ అయితే డెఫినెట్లీ గో విత్ చికెన్, కానీ అది కూడా డీప్ ఫ్రైడ్ కాదు. అలా అని చికెన్ తినమన్నారు కదా అని కేఎఫ్సి కానీ ఇలాంటివి అయితే నో. ఓన్లీ హోమ్ మేడ్ చికెన్, గ్రిల్డ్ వన్, లేకపోతే జస్ట్ స్టిర్ ఫ్రై చేసి అలా తీసుకోవచ్చు. బాయిల్డ్ కూడా మంచిదే, ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేరియన్స్ అయితే యూ కెన్ గో ఫర్ పన్నీర్, లేదంటే యూ కెన్ గో ఫర్ టోఫు, పన్నీర్ టోఫు, మిల్క్ బేస్డ్ పన్నీర్. ఒకవేళ మీరు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మీరు సాయ్ బేస్డ్ పన్నీర్ యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అగైన్ హెల్దీ, ప్రోటీన్ రిచ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి చిక్ పీస్ అంటారు కదా, చిక్ పీస్ అగైన్ హెల్దీ, దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మష్రూమ్స్ మేడం? మష్రూమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ మెయిన్ ప్రోటీన్ రిచ్ సోర్సెస్ తోటి యూ కెన్ యాడ్ ఆల్ ద వెజీస్. లేదు నాకు కొంచెం కార్బోహైడ్రేట్ కంటెంట్ కావాలి అంటే యూ కెన్ హ్యావ్ వన్ జొన్న రొట్టె, జొన్న రొట్టెతో పాటు ఇది తీసుకోవచ్చు. లేదంటే ఆ వెజిటేబుల్స్ ఏదైతే సాటే చేసుకుంటారో ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్, దాంట్లోనే కొంచెం కిన్వా యాడ్ చేసుకోవచ్చు. కిన్వా కాస్ట్లీ అని అనుకుంటే మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి లిటిల్ మిల్లెట్, పర్, ఇలా డిఫరెంట్ మిల్లెట్స్ ఉంటాయి. కొర్రలు, సామెలు, అరికెలు, ఇవన్నీ కూడా మనకి కిన్వాలానే ఉంటాయి. అదేదో బయట నుంచి వచ్చింది కదా కిన్వా, దీన్ని క్వీన్ చేద్దాము, కింగ్ చేద్దాము, వేరే అన్నీ అలా అని కాదు. ఎస్, ఐ అగ్రీ దట్ కిన్వాలో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ దొరుకుతాయి. బట్ మన మిల్లెట్స్ కూడా ఏమంత తక్కువ కాదు, ఇవన్నీ మంచివే. మనం పండించేవి కూడా చాలా హెల్దీయే. యూ కెన్ డెఫినెట్లీ యూస్ దిస్. సో ఇవన్నీ యూస్ చేసుకొని నైట్ డిన్నర్ ఆప్షన్స్ చేసుకోండి. సో ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నైట్ టైంలో ఎంత తొందరగా తిని పడుకుంటే అంత బెటర్. నన్ను అడిగితే నైట్ కాకుండా ఎర్లీ డిన్నర్ 6-7 లోపు మీ డిన్నర్ని కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే దాని తర్వాత మన బాడీ మెటబాలిజం డౌన్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మెటబాలిజం బాగుంటుంది. యాజ్ యూ కీప్ ఆన్ కమింగ్, మన సర్కాడియన్ రిథమ్ అంటాం. ఈ సర్కాడియన్ రిథమ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ టైంలో ఏ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి, ఒక పర్టికులర్ టైం. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మీరు నేను తింటాను అని అంటే అగైన్ దట్ హార్మోన్స్ కరెక్ట్గా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డెఫినెట్లీ. సో అందుకే టైం టు టైం తినాలి అని పెద్దవాళ్ళు కూడా చెప్తారు. సో టైం టు టైం తినడం అనేది నేర్చుకోండి. అండ్ 6 తర్వాత 7 తర్వాత తినడం ఆపేయండి. పడుకునే ముందు అట్లీస్ట్, అంటే మీరు ఫుడ్ ఏదైతే లాస్ట్ మీల్ కంప్లీట్ చేస్తారో అండ్ మీరు పడుకుంటారో మినిమం ఒక 2 hours గ్యాప్ ఇవ్వాలి. ఆ 2 hours గ్యాప్ కనుక మీరు ఇచ్చారనుకోండి, మీకు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. జనరలీ చాలామందికి నైట్ తినగానే నాకు ఇక్కడ ఛాతీలో మంటలాగా ఉంది, కడుపులో మంట ఉంది, అన్నం అరగట్లేదు అని జనరలీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దానికి అర్థం ఏంటంటే, యువర్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫుడ్ అట్ దట్ టైం. సో కంపల్సరీ మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ గివ్ సమ్ గ్యాప్. బరువు తగ్గాలి అని ఖచ్చితంగా అనుకుంటే ఒక 6-7 లోపు మీ డిన్నర్ని కంప్లీట్ చేసేయండి. దట్ షుడ్ బి మోర్ ఆఫ్ ఫైబర్, అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి. నట్స్ అండ్ సీడ్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. సో ఇలా చేసుకొని బాగా నీళ్ళు తాగుతూ ప్రతి 20 kgలకి 1 లీటర్ నీళ్ళు తాగాలి. ఎక్సర్సైజెస్ 1 hour, అంటే ఎక్సర్సైజెస్ అంటే నేను ఇంకా కంటిన్యూగా నేను జిమ్కి వెళ్ళాలి అది కాదు. జస్ట్ స్మాల్ ఎక్సర్సైజెస్. జస్ట్ మీరు వాకింగ్ చేయండి. రోజు 1 గంట వాకింగ్ చేయండి. గంట నాకు టైం లేదని అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 15 minutes చేయండి, లంచ్ తర్వాత చేయండి, మళ్ళీ ఈవినింగ్ చేయండి, మళ్ళీ నైట్ చేయండి. అయిపోయింది కదా 1 hour. సో దాట్ వే యూ డూ. ఎప్పుడే కానీ మనకి వర్క్ని డివైడ్ చేస్తే మనకంత స్ట్రెస్ అనిపించదు. సో మీరు చేసే చిన్న చిన్న ఎక్సర్సైజెసే డివైడ్ ఇట్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో దెన్ యూ కెన్ ఈజీలీ డూ ఇట్. ఓకే మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీ లైఫ్ స్టైల్ని మీరే చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెల్కమ్.